ఫ్యూచర్ సిటీలో ఫిలిం స్టూడియోలు ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్. ఒక్కో స్టూడియోకు 50 నుంచి 60 ఎకరాల కేటాయింపు. త్వరలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందాలు. మరి భారత్ ఫ్యూచర్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనుంది. ఐటీ, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలతో పాటు విద్య, వైద్యం, వినోదం, పర్యాటక కేంద్రాలను కూడా పోర్ట్ సిటీలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్ ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్కు చెందినటువంటి సల్మాన్ ఖాన్ ఫిలిం, ఎస్కేఎఫ్, అజయ్ దేవగాన్కు చెందినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు మరి ఇందులో 50 నుంచి 60 ఎకరాలు కేటాయింపు ఉంటుందట. మరి చూద్దాం, నేను కూడా అప్లై చేస్తాం, మరి నాకు కూడా ఇస్తారా ఇయ్యరా అనేటటువంటి చూద్దాం. ఎందుకంటే ఎక్కడి నుంచో నార్త్ నుంచి తీసుకొచ్చేసి పెడతా ఉన్నారు, కానీ మరి మనోళ్ళకు ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి తెలంగాణ నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, ఆర్టిస్టులకు కానీ ఆల్రెడీ ఏదైనా ఒక బ్యాంక్ లాంటిది ఒక బ్యాంక్ లాంటిది ఏర్పాటు చేసి వాస్తవానికి వాళ్ళకు ఎన్నో సదుపాయాలని చేయొచ్చు వాస్తవానికి. మరి వేరేళ్ళకు చేయడానికి సిద్ధపడుతున్నాడు రేవంత్ రెడ్డి, కానీ మనోళ్ళకు చేయడానికి మరి సుముఖత చూపట్టట్లేదు. మరి దాని మీద కూడా మనం ఖచ్చితంగా దాని మీద కూడా మాట్లాడవలసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది.